ఈరోజు మీ అందరి కోసం అయితే నేను మసాలా చేయబోతున్నా. అంటే మీ అందరికీ పంపిస్తానన్నమాట కాదు, జస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి, నా మోడల్లో ఎలా ప్రిపేర్ చేసుకున్నా చెప్పి తెలియడానికి. సో ఫస్ట్ నా మోడల్లో ప్రిపేర్ చేసేటప్పుడు ఐ టుక్ దీస్ ఐటమ్స్. ఆనియన్స్, ఒక ఆనియన్ అంటే ఎంతమంది ఉంటారో, ఇప్పుడు మేము ఇద్దరం తింటాం కాబట్టి 1 ఆనియన్, అండ్ ఇద్దరం తింటాం కాబట్టి 1 టమోటా అయితే నేను తక్కువ తీసుకుంటాం, మామూలుగా అయితే ఇద్దరికి 2. నెక్స్ట్ వేయించిన పల్లీలు, a lemon without any seeds తీసా, అండ్ పుట్నాల పప్పు. లెట్స్ ప్రిపేర్. సో ఫస్ట్ వచ్చేసి ఆనియన్. అన్నిటికన్నా ఆనియన్ తక్కువ తీసుకోండి, ఎందుకంటే ఆనియన్లో యాసిడ్ అనేది ఉంటుంది, అదైతే చాలా హార్మ్ఫుల్ అందరికీ. అండ్ నెక్స్ట్ టమాటో. ప్లీజ్ బ్యాక్ సైడ్ ఒక టైప్ ఆఫ్ స్ట్రేంజ్ నాయిస్ వస్తే రిమూవ్ చేయండి, ఎందుకంటే అది ఫ్యాన్ సౌండ్, కొంచెం ఓల్డ్ ఫ్యాన్ అన్నమాట. అండ్ వేయించిన పల్లీలు పుట్నాల పప్పు నేను వేయించలేదు, జస్ట్ ఐటమ్ డైరెక్ట్లీ ఒక పెద్ద బౌల్లో వేసి మొత్తం అయితే చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి, ఐ డోంట్ నో, అదే మనము కార్న్ఫ్లాక్సా పాలల్లో వేసుకుంటాము, అవి ఉన్నాయి, సీరియల్లో సంథింగ్. అది కూడా మాకు హాట్ ఉన్నాయి వేయించినవి, మీకు నియర్ బై స్టోర్స్లో దొరుకుతుంది, ఆర్ ఐ విల్ గివ్ లింక్స్, కుదిరితే ఇష్టం. సో ఇది వేసుకున్నా, ఇది మీరు చాయిస్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. జస్ట్ మినిట్, నేను వెళ్ళి ఇంకో ఐటమ్ తెస్తాను. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా తగలాలనుకుంటే నేను వేసుకునే ఈ చక్కలు లాంటివి కూడా వేసుకోవచ్చు. ఇవి వచ్చేసి మేము చిలకలూరుపేటలో తీసుకున్నాం. సో 1 2 3 4 వేసుకున్నా కరెక్ట్గా. సో నెక్స్ట్ వచ్చేసి కారం. యాజ్ యూజువల్, అమ్మో ఇది రావట్లేదు ఫ్రెండ్స్, 1 minute. వచ్చింది. సో కారం ఎంత కావాలనుకుంటా, అంటే మీరు ఎంత పర్సెంట్ ఉంటారో అంత. సో మేము ఇవి మొత్తం కారమే కాబట్టి లైట్గా కారం వేసాం. అండ్ సాల్ట్ ఆల్సో, మీకు ఎంత పర్సెంట్ అంత. కొంచెం సాల్ట్ కారం కన్నా ఎక్కువ తీసుకున్నా, బికాస్ కారం అన్నిట్లో ఉంటుంది, సాల్ట్ ఉండదు కదా. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అదే జీడి పౌడర్, దిస్ పౌడర్ విలువైనా ఇది కూడా వేసుకోవచ్చు. నాకు ఈ చక్కల్లోనే కలిసింది కాబట్టి నేను ఇది వేసుకోవట్లేదు. అండ్ నెక్స్ట్ లైట్గా గీ కానీ ఆయిల్ కానీ రెండిట్లో ఏదో ఒకటి వేసుకోవచ్చు, నేను మటుకు లైట్గా గీ వేసుకుంటున్నాను. సో ప్యూర్ గీ, హోమ్ మేడ్ గీ అయితే వేసుకుంటున్నాను నేను. జస్ట్ 2 గీ స్పూన్స్ వేసుకుంటున్నాను. సో ఇప్పుడు దీనికోసం వెయిట్ చేస్తానన్నమాట నేను అన్ను, అది కూడా ఒక పాయింటే, కానీ ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ టు దిస్ మసాలా. ఇది లేకపోతే అసలు మసాలానే లేదు. అదేంటంటే బరుగులు. నేనైతే 1 and 2 ఏంటి ఇందాకది తక్కువ ఇదే ఎక్కువ అంటే, యాక్చువల్గా మీడియంగా ఉండాలి, నేను కొంచెం అది ఎక్కువ వేసాను, సారీ తక్కువ వేసా. అండ్ నెక్స్ట్ 2.5 out 3, నేనైతే 2.5 3 వేసుకున్నా, 2.5 అనుకొని 3 వేస్తాను. అండ్ నెక్స్ట్ మీకు లెమన్ హోల్డర్ ఉంటే లెమన్ హోల్డర్లో పెట్టుకోవచ్చు. వెయిట్ ఇప్పుడు కాదు కదా అసలు. దెన్ వెయిట్ మూమెంట్, ఇది తీసుకోండి, మిక్సీ పెట్టాలి. సో మిక్స్ చేస్తున్నాం, కొంచెం హోమీ స్టైల్గా ఉంటుంది, ఎందుకంటే ఇది హోమ్ మేడ్ గాయత్రి స్పెషల్ బరుగులు మసాలా, ఆర్ యూ కెన్ సే మసాలా ఆల్సో. నేను మటుకు బర్లీ చాట్ అంట, చాట్ లాగా నాకు అనిపిస్తుంది, దట్స్ వై. సో నీట్గా మిక్స్ చేయాలి. ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ దీంట్లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే కొత్తిమీర వేసుకున్నాను.
అండ్ ఇప్పుడు వచ్చేసి దట్స్ ఓ మమ్మస్ ఫేవరెట్ పార్ట్, నిమ్మకాయ. అసలు నిమ్మకాయ లేకపోతే బర్బుల్ మసాలానే లేదు. అరే నిమ్మకాయ పిండుకున్నాక నోట్లో నుంచి నీళ్ళు రాలేదు అంటే మీరు సరిగా మసాలా చెబుతారు. అసలు నాకైతే సో ఇంట్రెస్టెడ్ టు ఈట్. సో తినేసి చెప్పేద్దామా రిజల్ట్. దీనికి అడిషనల్ మీకు కొంచెం అయితే, అంటే కొంచెం మీ దగ్గర సాస్ ఉంటే సాస్ కూడా వేసుకోవచ్చు, అప్పుడు కొంచెం స్వీటిష్ టేస్ట్ కూడా వస్తుంది. నేను సాస్ వేసుకోవట్లేదు బికాస్ 2 days బ్యాక్ ఓన్లీ మా సాస్ని నేనే పడేసాను, వచ్చేంత అవసరం లేదు. సో లెట్స్ ట్రై. It's so good. నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. బయట మనీ పెట్టి వేస్ట్ చేసుకునే కన్నా ఇంట్లో ప్రిపేర్ చేయటం. ప్లస్ బయట ఆనియన్స్ ఎక్కువ వేస్తారు, ఆనియన్స్. అండ్ ఐ ఫర్గాట్ కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేనైతే కొత్తిమీర వేయడా, ఇందాక చెప్పుకుంటే ఓకే, మళ్ళీ రిపీట్ చేసినాను. సారీ. ఎక్కడైనా మిమ్మల్ని హర్ట్ చేసేలాగా, అంటే ఇందాక నిమ్మకాయ అలా ఉంది కదా, అక్కడ హర్ట్ చేసేలాగా ఉంటే సారీ ఇప్పుడు కూడా. అండ్ యూ కెన్ నాట్ స్వీట్ కార్న్ ఆల్సో, కొంచెమే కానీ అది. ఓకే బాయ్, సీ యూ, టాటా.